మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి పేరు పేరున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథంలో నుండి 125వ కీర్తన 4వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవా, మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. చూడండి, దావీదు గారు మరి స్పష్టంగానే అందరికీ తెలియజేస్తున్నాడు. అందరి పక్షముగా ఆయన మరి తన మనవిని విన్నవించుకుంటున్నాడు. ప్రభువా, మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మరి మేలు చేయుము అని దేవుడిని అడుగుతున్నారు. మరి అట్టి యథార్థ హృదయాలలోనూ మంచివారిలోనూ మనం ఉన్నామా? మరి మనము మంచివారిలో ఉన్నామా, అసలు యథార్థవంతులుగా ఉన్నామా? మనకే అర్థం కావట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచివారిగా ఈ లోకానికి వచ్చాడనేది మనం మర్చిపోతున్నాం. యథార్థ హృదయంతో ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా మంచివారుగా మార్చాలని, యథార్థ హృదయాలుగా తనలో జీవింపజేసుకోవాలని అట్టి ఆశ కలిగిన ప్రభువు వారు మన మధ్యలో నివసించారనేది కూడా మర్చిపోతున్నాం. అందుకే మనము స్థిర విశ్వాసులు కాలేకపోతున్నాము. స్థిరమైన నమ్మకమును ప్రభువు మీద ఉంచలేకపోతున్నాం. అలా ఉంచినట్లయితే మన కార్యములను, ప్రతి ఒక్క కార్యమును కూడా మంచిగానే చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఈ లోకంలో నీ వ్యర్థమైన పోకడలకు చేయవద్దు అంటున్నాడు. అలాగే మరి దుష్టులతో సాంగత్యం నువ్వు చేయొద్దు అంటున్నాడు. వాదనలకు నువ్వు పోవద్దు అంటున్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మంచివారిగానే ఉన్నాడు, యథార్థ హృదయంగానే ఉన్నాడు. తనను ఎన్ని మాటలు అన్నా నువ్వు అన్నట్లే అన్నాడు. నువ్వు నిజముగా దేవుడువా అంటే నువ్వు అన్నట్లే అన్నాడు. మరి నువ్వు అంటున్నావా ప్రియమైన విశ్వాసి? ప్రియమైన విశ్వాసి, నువ్వు అలా అనగలిగినట్లయితే నీ దేవుని యొక్క నామమును అన్య జనాంగం ఎదుట దూషణ పాలు చేయవు. కనుక ఈ దినమున ప్రభువుల వారిని దావీదు గారు ప్రత్యక్షంగా మనందరి పక్షంగా కోరుతూ ఉన్నాడు. ప్రభువా, మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము అంటున్నాడు. మరి అట్టి మేలు పొందుకునే వారిగా మనం ఉండాలి అనుకున్నట్లయితే, యథార్థ హృదయాలుగా మనం ఉండాలనుకున్నట్లయితే ప్రభువైన క్రీస్తు నామమును ఎక్కడా కూడా వ్యర్థముగా ఉచ్చరించరాదు. క్రీస్తు యొక్క నామము పేరట పోకడలకు విత్త పోకడలో పోకూడదు. మరి వ్యర్థమైనటువంటి మరి వ్యతిరేకమైనటువంటి భావనలతో ఈ లోకంలో ఇతరులతో వాదించకూడదు. కనుకనే దేవుడు ఈ దినమున మనల్ని కోరుతున్నాడు, మీరు మంచివారిగా ఉండండి, యథార్థ హృదయాలుగా ఉండండి. ఖచ్చితంగా మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మేలే చేస్తారు తప్ప కీడు చేసే దేవుడు కాదు. మరి ఇలా ఉందాము అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినంత మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయినా నీవిచ్చినటువంటి ఆయుష్కాల దినములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. అవ్వా, అవునయ్యా, ఈ లోకంలో నైనా మేము మంచివారిగా జీవించడానికి కృప చూపండి. యథార్థ హృదయాలుగా మీలో మేము నివసించుటకు కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.